ఓయమ్మ ఏం ఫిగరు తిమురెంతుందిరో చూడుదురు ఉంటే కమ్ముకొచ్చి దుమ్ము లేవమందిరో చూస్తుంటే నీకేసి ఇల్లంతా తుగలడిపోతుంది एक बार दिल के पास आ जा बार कर ले मजा एक बार बगलते धोखे बार लव खिरखिरी Good evening and welcome to Patas Full to Bindas. ఏయ్ రెండు జడ్లు సీత Yes, ఎందుకు చెప్పుకోవచ్చు చీని ముక్కు కూడా ఉంది రెండు జడ్లు ఉన్నాయి ఎందుకమ్మా ఈ రోజు మా పటాస్ లో స్టూడెంట్ స్పెషల్ బాగా పర్ఫార్మ్ చేస్తే మీకు 10,000 రూపాయలకి ఎస్ స్టూడెంట్సే కాదు ఈ రోజు మన పటాస్ లో స్టూడెంట్స్ తో పాటు 123telugu.com లో ఆడిషన్స్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వచ్చి పర్ఫార్మ్ చేస్తారు ఒక్కరు కాదు ఇద్దరు రాబోతున్నారు మరి యహీ హే మేరా అడ్డా అనే రౌండ్ ని స్టార్ట్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ యువర్ ఫేవరెట్ రౌండ్ పంచ్ పటాకా మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో బాగా రెడీ అవ్వాలనిపిస్తుంది చెప్పండి ఆన్సర్ రెడీ వేరే వాళ్ళకి కుళ్ళుకోవాలి వేరే వాళ్ళు కుళ్ళుతో చచ్చిపోవాలని బాగా రెడీ అవుతావా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ కాలేజ్ కి ఫస్ట్ డే రోజు వెళ్ళినప్పుడు బాగా రెడీగా గజ్జలు పెట్టుకొని కమ్మలు పెట్టుకొని అలా కాదు అది షార్ట్స్ వేసుకొని టోన్ జీన్స్ వాళ్ళకి చిన్న చిన్న స్లీవ్లెస్ షర్ట్లు ఆడపిల్లవే నువ్వు చాట్ చాట్ ఏం లేదు శోభనం గదికి పోయినప్పుడు మంచిగా తయారైపోతాం నెక్స్ట్ కటింగ్ షాప్ కి వెళ్ళినప్పుడు బాగా రెడీ అవ్వాలనిపిస్తుంది నాకు ఎందుకట్లా అంటే కటింగ్ చేసుకున్నాక మళ్ళీ స్నానం చేయాలి కదా వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫంక్షన్స్ లో స్పెషల్ గా కనబడడానికి అంటే అట్రాక్షన్ కావాలి మనం అట్రాక్షన్ అందరు నిన్నే చూడాలి అలా నెక్స్ట్ శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయికి లైన్ వేసేటప్పుడు మంచి రెడీ అయిపోతుంది ఏయ్, శ్రీముఖి అన్నో అందమైన అమ్మాయి వేరు వేరు నో రెండు ఒకటే రెండు ఒకటేనా నా కళ్ళతో చూడండి తెలుస్తుంది నువ్వు అవి రెండు ఆలోచిస్తున్నావు నేను ఆయన పెన్సిల్ తోటి లైన్ వేస్తాడా పెన్ తో లైన్ వేస్తాడా అని ఆలోచిస్తున్నా లే డ్రైనేజ్ లైన్ వేస్తాడు ఓకే నాన్న నీ టేస్ట్ కి నా జోహారు నేను శవం దగ్గరికి వెళ్ళినప్పుడు నీట్ గా రెడీ అవుతా చెప్పమ్మా అందరూ మామూలుగా వెళ్ళిపోతారు కదా అందుకే నేను వెరైటీకి వెళ్తా నెక్స్ట్ పటాస్ షోకి వచ్చి మీతో శ్రీముఖితో ఫోటో దిగాలనుకున్నాం అప్పుడు బాగా రెడీ అవుతావా మీతో ఫోటో దిగాలంటే మీ అంత బాగా రెడీ అవ్వాలి కదా నెక్స్ట్ మన ఒకవేళ లవ్ ఫెయిల్ అయ్యి ఏమని జరిగితే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్లాల్సి వస్తే మిస్ అయినందుకు తను బాధపడేలాగా రెడీ అయ్యి సూపర్ నెక్స్ట్ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు బాగా రెడీ అయ్యి వెళ్తాం అవును లేకపోతే పెళ్లి చేసుకోరుగా ఎన్నిసార్లు ట్రై చేస్తా అట్లా ఇంకా ట్రై చేయలేదు ఇంకా ట్రై చేయలేదా శ్రీముఖి లాంటి వాళ్ళు కనబడలేదు రోడ్డు మీద నేను రోడ్ మీద కనబడా ఇగో ఇక్కడ స్టేజ్ మీద కనిపిస్తా నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు బాగా రెడీ అవ్వాలనా ఇప్పుడు ఎందుకు ఇంత బాగా రెడీ అయ్యా మరి నీ బాయ్ ఫ్రెండ్ ఏడా నువ్వు ఉన్నావు కదా అందుకే ఇంత రెడీ అయ్యి వచ్చాను మండుతుంది బాగా సిస్టర్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు మంచిగా తయారు కావాలి నువ్వు ఎంత బాగా రెడీ చేసి వస్తే చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ మీ అన్నయ్య ఎంత బాగుంది అన్నయ్య చాలా బాగుందని వాళ్ళ డ్రెస్ ఇది నెక్స్ట్ ఒక అమ్మాయిని పడేయాలన్నప్పుడు దానికి తయారవ్వకరా అది నడిచేటప్పుడు కాలు ఇట్లా పెట్టు ఆ పడేసుడు కాదన్న ఎట్లరా ఫ్లాట్ చేయడం లవర్ గా చేసుకోవడం ఫ్లాట్ కొని అపార్ట్మెంట్ కొని అపార్ట్మెంట్ కొని ఏం కదండి మరి ఏంద్రా అలా పడేసేటప్పుడు ఇలా పిల్లకలు పెట్టుకుని ఇలా స్టైల్ గా తయారయ్యాడు అది స్టైల్ అని ఎవరు చెప్పిండ్రా నెక్స్ట్
నెక్స్ట్ ఒక లవర్ తో బ్రేకప్ చెప్పి ఇంకో లవర్ కి యాక్సెప్ట్ చేసి రెండు ఒకే రోజు చేసేటప్పుడు బాగా రెడీ అయ్యింది. బాగా ఎక్స్పీరియన్స్. మరి ఎట్లా తెలిసి ఆన్సర్? మిమ్మల్ని చూసి నేర్చుకో. అసలు నాకు శ్రీముఖి అక్కకి రెడీ అవ్వాల్సిన అవసరమే లేదు. వి ఆర్ బార్న్ బ్యూటీస్. ఓ మై గాడ్ అక్కల్ గా సో ట్రూ అబ్బా. నేను ఎప్పుడూ స్పెషలే. ఇట్రా కప్పు తీసుకుపోదా. ఇంకెందుకు ఈ పంచిపటాక అసలు సెకండ్ టాపిక్ కూడా అవసరం లేదా? అంత మంచి ఆన్సర్ చెప్పినందుకు తేజస్వినికి వెళ్తుంది ఫస్ట్ గిఫ్ట్. బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు బాగా రెడీ అవ్వాలనా? ఇప్పుడు ఎందుకు ఇంత బాగా రెడీ అయ్యా? మరి నీ బాయ్ ఫ్రెండ్ ఏడా? నువ్వు ఉన్నావు కదా అందుకే ఇంత రెడీ అయ్యి వచ్చాను. నువ్వు దిగునా? నువ్వు దిగు, నువ్వు రా. వెళ్ళమ్మా, నీకే అది. నువ్వు ఒకటే ఇచ్చావే. ఇది మీ మమ్మీకి, ఇది మీ డాడీకి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భంలో లవర్ పక్కన ఉండాలనిపిస్తుంది? టైటానిక్ లాంటి రొమాంటిక్ సినిమా చూసేటప్పుడు లవర్ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. కానీ ఆవిడ అనాలి కదా నువ్వు పక్కన ఉంటే బాగుంటుందని. అదే కింద నుంచి చూస్తే నిజంగా కాలకేయం చూసినట్టుంది తెలుసా. నెక్స్ట్ థియేటర్ లో కార్నర్ సీట్ దొరికినప్పుడు లవర్ పక్కన ఉంటే మంచిగా అనిపిస్తుంది. జేబులో పైసలు లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ పక్కగా ఉంటే బాగుంటుంది. ఉన్నాయా జేబులో డబ్బులు? ఉన్నాయా లేవా? ఎప్పుడు అవసరం లేదైతే ఫ్యూచర్ లో అవసరం పడుతుంది. నెక్స్ట్ వర్షం పడేటప్పుడు లవర్ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అన్ని చెప్తారా ఏంటి అట్లా? చెప్పు. వర్షం పడేటప్పుడు బైక్ ఉండాలి, బైక్ మీద వెళ్ళేటప్పుడు వెనక లవర్ ఉండాలనిపిస్తుంది. అదే వర్షం పడినప్పుడు కింద బురద ఉంటుందా? జారణ అంటే బక్. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇది ఏమి వానా అంతలాగా ఏంది? నెక్స్ట్ షాపింగ్ వెళ్ళినప్పుడు బాయ్ ఫ్రెండ్ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు? బిల్ పే చేయడానికి. నెక్స్ట్ హర్రర్ మూవీస్ చూసేటప్పుడు. నెక్స్ట్ రోడ్ పైన వెళ్ళేటప్పుడు డిస్కౌంట్ ఆఫర్ కనబడితే ఉంటే బాగుంది అనిపిస్తుంది. అబ్బా ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ లేడే. అబ్బా 10% ఆఫ్ అంట. 10% ఆఫ్ అంట. నెక్స్ట్ బాధగా ఉన్నప్పుడు ఆరల్స్ ఒంట్లో బాగాలేనప్పుడు. నువ్వు చాలా సెంటిమెంటల్ గా ఆలోచిస్తున్నావు అమ్మా. నెక్స్ట్ జాగింగ్కి వెళ్ళేటప్పుడు మన డాగీ కంపెనీ మనం మిస్ అయినప్పుడు లవర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. వాడుకోండి, కుక్కల్లాగా వాడుకోండి, మనుషులాగా వాడుకోండి, మొత్తం పర్సు మొత్తం. నెక్స్ట్ రీఛార్జ్ చేయడానికి, పరిగెట్టనికి, షాపింగ్ చేయించడానికి, డిస్కౌంట్ ఉన్నప్పుడు ఇప్పియనికి. అవును. ఇంకా ఫ్లాప్ మూవీస్ కి వెళ్ళినప్పుడు. మా అమ్మల కన్నా అమ్మ బంగారు తల్లు. రెస్టారెంట్ లో పర్స్ మర్చిపోయినప్పుడు. సూపర్. అన్డౌటెడ్లీ ఇంతటితో పంచపటాక క్లోజ్ అయిపోయింది. ఆ కప్పు వెళ్ళేది ఇంక ఎవరికో కాదు, గ్రేసీ. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి. ఎలాంటి సందర్భంలో లవర్ పక్కన ఉండాలనిపిస్తుంది? జాగింగ్కి వెళ్ళేటప్పుడు మన డాగీ కంపెనీ మనం మిస్ అయినప్పుడు లవర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ప్రేమ
ఆటలో బౌల్లో మీ అందరి పేర్లు ఉన్నాయి. బౌల్ తీస్తాం, ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళు వస్తారు. ఒక టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ పర్ఫామ్ చేస్తారు. బాగా చేస్తే 10,000 రూపాయలు అంతే. సో ఫస్ట్ ఎవరు అంటే KIRAN కిరణ్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. కిరణ్, నీకు వెనక అక్కడ వీల్ కనిపిస్తుంది, అందులో 7 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ మేరా నామ్ జోకర్, డాన్స్ బేబీ, అయ్యో పాపం, పాడుతా తీయగా, తీస్మార్ ఖాన్ और క్వీన్, అయ్యో పాపం, నా మాట నీ నోట అండ్ డైలాగ్ కింగ్. ఏ టాపిక్ దగ్గరకు వచ్చి ఆగుతుందో అది నువ్వు పర్ఫామ్ చేయాలి. ఓకే, స్టార్ట్ అను. స్టార్ట్. స్టాప్. డైలాగ్ కింగ్. కిరణ్, డైలాగ్స్ బాగా చెప్తుంటాను, నీకు ఇష్టమా డైలాగ్స్ చెప్పడం? ఏది నీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పు సింపుల్ గా. కోరుకుడు మనిషి వచ్చిన డైలాగ్ తెలుగు డైలాగ్ చెప్పు. కనిపించే 3 అగ్గిపెట్టెలు స్టవ్ వెలిగించడానికి పొయ్యి వెలిగించడానికి అయితే కనపడని ఆ 4వ అగ్గిపెట్టారా? సిగరెట్ 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 వెలిగి డైలాగ్ కింగ్ అనే టాపిక్ లో ఏం లేదు, నువ్వు డైలాగ్ చెప్పి మమ్మల్ని మెప్పించాలి. బాగుండాలి, లెంత్ ఎక్కువ ఉండాలి. కానీ ఫస్ట్ తాగొచ్చినావు నువ్వు. ఏదా తాగబోతున్నావా? పిల్లని వదిలేసి తాగి 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 సావండి. ఆఫ్టర్ ఆల్ తాగబోతులు స్టేజ్ కావాలన్నా మీకు? ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,60,00,000 మంది తాగి బతుకుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 1000 బార్లు ఉన్నాయి సార్, లక్షల బాటిల్లు ఉన్నాయి సార్. భారతదేశంలో రోజుకి కొన్ని 1000 కోట్ల అమౌంట్ ఎవరిస్తున్నారు అనుకుంటున్నారు సార్? డ్రింకర్స్ సార్. ఆఫ్టర్ ఆల్ డ్రింకర్స్ కాదు సార్, మొత్తం 50 రకాల బ్రాండ్లు ఉన్నాయి సార్. అవి తయారు చేయడానికి 15 లక్షల మంది పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్క మన కృష్ణానగర్ లోనే రాత్రి 12 దాటిన తర్వాత 15 వైన్ షాపులు, 10 మంది పోలీసులు, 5 బిర్యానీ సెంటర్లు కేవలం మందు వల్లనే నడుస్తున్నాయి సార్. సార్, ఎంతో మంది డ్రింకర్స్ పగలనక పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళక నేరుగా వైన్స్ కి వెళ్ళి అక్కడ వైన్స్ కొని ప్రభుత్వానికి కొన్ని 1000 కోట్ల ఆదాయాన్ని తీసుకొస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. సార్, ఈ ఎంతో మంది పండుగలకి, పబ్బాలకి, బర్త్డే ఫంక్షన్లని ఎక్కడన్నా డ్రింకర్ లేని ఫంక్షన్ ఉంటుందా సార్? 1 కాదు 2 కాదు, 150 ఏళ్ల చరిత్ర ఉంది సార్ మాకు ఈ డ్రింకర్స్ కి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, దయచేసి ఇంకెప్పుడు ఆఫ్టర్ ఆల్ డ్రింకర్స్ అనకండి సార్. వంటలో కళ్ళు పూజిస్తా ఉంటే ఓసొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. ఓకే, and the next lucky students are Akhalka and Kavya. లెఫ్ట్ పంజాబీ డ్రెస్, రైట్ రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు. మరి మీ ఇద్దరికి ఏ టాపిక్ వస్తుందో చూద్దాము. స్టార్ట్. స్టాప్. నా మాట నీ నోట పలకాలి చిలక. సూపర్. నేను అండ్ శ్రీముఖి ఓ క్యారెక్టర్ ప్లే చేస్తుంటాం. సో మేము మాట్లాడుకుంటాం, మా కన్వర్సేషన్స్ లో మీరు యాక్షన్స్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీముఖి ఎవరు, రవి ఎవరు? శ్రీముఖి. రైట్, సైజ్ రెడీ. వాట్ ఈస్ ద టాపిక్? బట్ కబడ్డీ ఆడదాం. వస్తుంది కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. చేయట్లేదు ఏంటి మీరు? ఇదే చేయాలి. 1 2 3 గో. కబడ్డీ 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 కబడ్డీ. ఆపేసిన రండి, ఇట్లయితే కష్టమే. 10,000 రూపీస్ రావు, ఇప్పుడనే వేయండి. చలో. రే రవి, ఈ రోజు నీకు నాకు మధ్య కబడ్డీ పోటీ. కూతకి ముందు నువ్వొస్తావా లేదా నన్ను రమ్మంటావా? ఇక్కడ కబడ్డీ ఛాంపియన్స్ నేను, మా డాడీ, మా తాత, మా అమ్మమ్మ అందరూ కబడ్డీ ఛాంపియన్స్. నువ్వెంత జుజ్జుబి. రవి, నా తొడ చూసావా ఎలా ఉందో? అవును, అమ్ముకుంటే 30 కిలోలు ఉంటది.
అదే 30 కిలోల తొడతో నిన్ను ఈ రోజు పిసికి పాడేస్తా. నీకు తొడ ఉంటదేమో, నాకు దిల్ ఉన్నదే, దిల్లు సయ్యా. దిల్ రాజు గారి సినిమా నటించాడు. నీ కోతకి నేను వస్తున్నాను, రెడీయా? రారా చూసుకుందాం. వస్తున్నా, ఆగు, తొడ కొడుతున్నా, ఆగు. ఇంకా గట్టికి కొడతా. మా ఫ్యామిలీ మ్యాటర్ ఏంటో తెలుసా? ఒక్క తొడ ఒక్కసారి లేపితే 10 సార్లు కొడతాం మేము తొడని. ఇప్పుడు చూడు, తొడ లేపుతున్నా. 1 2 3. బ్యాలెన్స్ అవుట్ అయింది. ఇప్పుడు చూడు, తొడ లేపుతున్నా, 10 సార్లు కొడతా. 1 2 3 4 5. కొంచెం ఈపు దురద పెడుతుంది. మొక్కుతున్నా, కింద లైన్ కి మొక్క, ముద్దు పెట్టా, వస్తున్న లోపలికి. కబడ్డీ 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 కబడ్డీ, తొడగొడుతున్నా. కబడ్డీ 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 కబడ్డీ. నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంది, ఏమైంది? ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ వే. నేను ఒప్పుకోని. ఇప్పుడు నేను తొడగొట్టబోతున్నాను. 2 తొడలు గాల్లో ఎగిరి మరి కొట్టబోతున్నాను. కాసుకోరా, 2 కాళ్ళు గాల్లో లేపి మరి తొడగొట్టబోతున్నాను. గాల్లో తొడగొట్టా, గాల్లో తొడగొట్టేసా. వావ్, ఎంత బాగుంది. మీరు మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే. కబడ్డీ కూతగా నేను వచ్చేస్తున్నా. రా. జై బాలకృష్ణ. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. జై బాలకృష్ణ. కాలు పట్టుకుంటా, కాలు పట్టుకొని లాగేస్తా, కింద పడేస్తా. అవునే శ్రీముఖి, ఏం తిన్నావు లంచ్ లో? ఏం తినలేనురా, బాగా ఆకలి అవుతుంది. అవునే, ఒకటి మనసులో మాట్లాడుతా, ఏమనుకోకు. ఈ పిక్ ఏంది ఇంత గట్టిగా ఉంది? ఎన్ని కొండలు ఎక్కుతావు? రోజు ప్రొడక్షన్ లో ఫుడ్ తిని పిక్కలు గట్టిగా అవుతున్నాయి రా. అబ్బా, నాకు కూడా పెట్టే. నా పిక్క చూడు ఎట్లుందో. ఏది చూపి. అసలు ఇవి పిక్కలారా? కాదు, కట్టపులని మా డాడీ అంటూనే ఉంటాడు. అయ్యో, అవుట్ 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 అవుట్. ఈ రోజు 123telugu.com ఆడిషన్స్ నుంచి 2 రాబోతున్నారు. కాబట్టి ఆడిషన్స్ లో ఈ రోజు సెలెక్ట్ అయి పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నాడు శరత్. లెట్స్ వెల్కమ్ హిమ్. You're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling. హాయ్, నమస్తే అండ్ వెల్కమ్ లేడీస్ అండ్ జెంట్మెన్. నా బతుకు లేడీస్ అండ్ జెంట్మెన్ ఎప్పుడు చూసినా అదే. జెంట్మెన్ అండ్ లేడీస్ అనలేము, ఎందుకు? మగ పుట్టుక అలాంటిది. ఏం చెప్తావు భయ? అంతే, తొక్కేస్తున్నారుగా. ఏంటంటే పరిస్థితి, మనం ఇంత చేసినా ఏమంటారు మన సొసైటీలో? మేల్ డామినేషన్ సొసైటీ అంటారు. అంటే మనం ఆడవాళ్ళని దొక్కుతానమా? మరి వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు ఎందుకు వస్తానే మనం దొక్కితే? వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు కొడుతున్నారు, మనం మందు కొడుతున్నాం భయ. అది ఒకటే తేడా. చాలా మందికి అమ్మాయిలకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, అవునా? మహేష్ బాబు అంటే ఎందుకు ఇష్టం అని అడిగితే చాలా మంది ఏం చేస్తారు? అందంగా ఉంటాడు, వైట్ ఉంటాడు, అందంగా ఉంటాడు అని చెప్తారు. నేనేమంటానంటే మహేష్ బాబుకు అందం కోసమే కాదు, ఆయన డైలాగ్ కూడా అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారంట. డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. అంటే అమ్మాయిలు కూడా ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఇంకోటి వెళ్ళిపోతారు. చాలా మంది ఏంటంటే స్కూల్ లైఫ్ లో, కాలేజ్ లైఫ్ లో 2 జడలు వేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకొంచెం బీటెక్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ హెయిర్ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఒకటే జడ వేసుకుంటారు. ఎందుకు? ఎందుకు భయ్యా? 2 జడలు, ఫ్రీ హెయిర్, మళ్ళీ 1 జడ. ఎందుకంటే స్కూల్ లైఫ్ లో ఎందుకు 2 జడలు వేసుకుంటే సురేష్ నరేష్ ఇద్దరు. తర్వాత కాలేజ్ లైఫ్ లో ఫ్రీ హెయిర్ ఎంత మంది అని ఉండొచ్చు తెలియదు. పెళ్ళైన తర్వాత మహేష్ ఒక్కడే. ఇక ఇప్పుడు యాంకర్ ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మధ్య మధ్యలో రిహార్సల్ చేసిన మధ్యలో, షూటింగ్ మధ్యలో ఏం చేస్తూ ఉంటారు? ఆమె హెయిర్ డ్రెస్ లో వస్తారు, వచ్చి నాకు కళ్ళి, అబ్బో నాకు కళ్ళి వద్దు, నాకు స్ట్రేటింగ్ కావాలి, అమ్మో నాకు కళ్ళి వద్దు,
మళ్ళీ స్ట్రేటింగ్ ఉంటే నాకు స్ట్రేటింగ్ వద్దు, అమ్మ కర్లీ కావాలి, అబ్బా నాకు కర్లీ కావాలి, అయ్యో నాకు కర్లీ కావాలంటారు. అంటే ఆడవాళ్ళకి స్ట్రేటింగ్ ఉంటే కర్లీ కావాలి, కర్లీ ఉంటే స్ట్రేటింగ్ కావాలి. మన మగవాళ్ళకు హెయిర్ ఉంటే చాలు. అసలు హెయిర్ పెంచుకునేది ఎవరి కోసం? ఆడవాళ్ళ కోసం. హెయిర్ పోయేది ఎవరి కోసం? ఆడవాళ్ళ కోసమే. పెళ్లికి ముందు చాలా మంది అమ్మాయిలు సన్నగా నాజుకుంటారు, పెళ్ళైన తర్వాత లావుగా ఎందుకుంటారు? ఎవరైనా చెప్తారా? మొగుడు సంపాదించిన దాన్ని మొత్తం వీళ్ళు తినడానికి సరిపోయి అంత లావు అయిపోతున్నారు. బా నీ భార్య బంగారంగా ఏం చెప్పినావు బిడ్డ, మస్తు చెప్పినావు. పెళ్లి ముందు సన్నగా ఎందుకుంటారంటే అటాక్ చేస్తారు, పెళ్ళైన తర్వాత లావుగా ఎందుకుంటారంటే అటాక్ చేస్తారు మొగుడి మీద. మామూలుగా మనం ఎలా నడుస్తాం, ఎంత స్టైల్గా నడిచి ఎంత అందంగా ఉన్నా కానీ ఇలా ఇంతకంటే ఎక్కువ అనం. మన ఆడవాళ్ళు ఎలా నడుస్తారు రోడ్డు మీద? వా అంటే ఇలాంటి అమ్మాయిలు మనకు రోడ్డు మీద కనబడితే మనం ఏం చేస్తాం చూసి? ఆగలేక, మనసు ఆగలేక, ప్రేమ ఆగలేక, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు అంటే గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటాం. అమ్మాయిలు ఏమంటారు భయ్య? చెప్పు తీయనా అంటారు. నాకు అర్థం కాక అడుగుతున్నా, నాకు గుండె ఏమైనా గుడా, మసీదా, చర్చ, చెప్పులు తీసుకురావడానికి? థ్యాంక్ యూ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో. ఫస్ట్ అయితే శరత్ ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేసావు. మరి సెకండ్ రాబోతున్న కమెడియన్ ఎవరో కాదు, యాదగిరి. లెట్స్ వెల్కమ్ హిమ్. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. కామెడీ అనేది స్టాండప్ మాత్రమే కాదు, పాటలు పాడి పాటలతో కూడా మీ కామెడీ చేస్తానంటూ యాదగిరి వచ్చేసి పాటలు పాడి కామెడీయా? ఎస్, చూడు యాదగిరి, పాడు యాదగిరి. ఒక అత్తవారింట్లో ఒక అమ్మాయి అత్తను పర్మిషన్ అడుగుతుంది, వాళ్ళ అన్న మ్యారేజ్ కోసం వెళ్దామని. హస్బెండ్ లేడు, దుబాయ్కి వెళ్ళిపోతాడు అనమాట. నువ్వు ఎలా వెళ్తావు, సొమ్ములు లేవు, డబ్బులు లేవు, ఎలా వెళ్తావు అని అడుగుతుంది అనమాట అత్తమ్మ. అడిగితే ఎలా వెళ్తా అని పాట రూపకంగా చెప్తానమాట. నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. ముక్కు పుల్ల లేకపోతే ముళ్ళు గట్టె పెట్టుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. ముఖం పొడలేకపోతే లంక పిండి రుద్దుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. కళ్ళ కట్గా లేకపోతే దీపం మసి రుద్దుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. ముఖం బట్టు లేకపోతే కారం పొడి పెట్టుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. లిప్స్టిక్ లేకపోతే యశన్ పేటు పెట్టుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. పక్క పిల్లలు లేకపోతే పరికి కంప పెట్టుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. సిగల పూలు లేకపోతే సిపురు గట్ట పెట్టుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. బొట్ల చీర లేకపోతే బొంత చెంపు కట్టుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. నడుము వడ లేకపోతే సుతిల్ తాడు కట్టుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. పక్కన మగడు లేకపోతే పక్కింటోని తీసుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి. ఒక స్కూల్లో పాటల పోటీ ఉంటది. పాటల పోటీలో ఒక అమ్మాయిని మాస్టర్ అడుగుతాడు అనమాట. ఆమె స్టడీ బాగుంటది కానీ పాటలు ఇవన్నీ లేవు. నీ స్టడీ ఒకటే కాదు, పాటలు పాడాలి, ఆటలు ఆడాలి, అన్ని ఉండాలి అంటే ఇక రాదంటే జబర్దస్త్ చేస్తుంది. అప్పుడు ఆయన మీద పాడమని. రాదంటే పాడుమంటాడే ఈ దొంగ సచ్చినోడు, సిగ్గులేనోడు, శరం లేనోడు, గుడ్డి కన్నోడు. రాదంటే పాడుమంటాడే, రాదంటే పాడుమంటాడే ఈ వంక మూతోడు, గొగ్గి పండ్లోడు, లొట్ట చెంపలోడు. రాదంటే పాడుమంటాడే, రాదంటే పాడుమంటాడే ఈ పంది మూతోడు, పిల్లి కండ్లోడు, ఏనుగు చెవులోడు, ఎలక ముఖపోడు. రాదంటే పాడుమంటాడే,
రాదంటే పాడుమంటాడే ఈ ఆవుముఖపోడు మూత కండ్లోడు భాష పండ్లోడు ముఖపోడు రాదంటే పాడుమంటాడే రాదంటే పాడుమంటాడే ఈ బీపీ రోగపోడు షుగర్ రోగపోడు ఎయిడ్స్ రోగపోడు రాదంటే పాడుమంటాడే యహీ హే మేరా అడ్డా రౌండ్ లో స్టూడెంట్స్ పర్ఫార్మ్ చేసిన దాంట్లో ఎవరు బెస్ట్ గా పర్ఫార్మ్ చేశారంటే రవి అండ్ శ్రీముఖి అల్కన్ కావ్య. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apatachmi. మరి మీ అందరికి తెలిసినట్టు ఆడిషన్స్ లో వచ్చి డి బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ప్రతి ఎపిసోడ్ లో 5000 రూపీస్ ఇస్తున్నాం. కానీ ఈ రోజు ఇద్దరు పర్ఫార్మ్ చేశారు, ఒకళ్ళకి మించి ఒకళ్ళు పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఇద్దరికి ఇచ్చేయాలనిపిస్తుంది. శరత్ అండ్ యాదగిరి 2500 ఫర్ బోత్ ఆఫ్ యూ. ఆరే 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 కుర్రోడు సూపర్ రో పోలెడున్నది మ్యాటర్ నాకు ఎక్కాడు చూడరో ఇంకా తగ్గేది లేదు రో ఆరే తేనెటీగ పుట్టినట్టు. మీరు కూడా ఇలానే పటాస్ లో వచ్చి పర్ఫార్మ్ చేసి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ సెల్ ఫోన్ తీసుకోండి, ఒక 2 minutes వీడియోని రికార్డ్ చేయండి, 123telugu.com లో అప్లోడ్ చేయండి. ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేసే ఛాన్స్ మీదే. ఆల్ ది బెస్ట్. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ టు బిందాస్. మన నోయల్ భాయ్ ఒక మాస్టర్. సో స్టూడెంట్స్ వచ్చారు, స్టూడెంట్స్ కి ఎలా లెసన్ చెప్తున్నాడు. రెడీ? యు కమ్ ఆన్, come in, yeah, come in, yeah, come, go and sit, take your seat, go and sit, take your seat, sit, yeah.